చాలామందికి ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. కన్‌ఫ్యూజన్ ఏందంటే మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? అండ్ విచ్ ఈస్ ద బెస్ట్ వన్ టు ఇన్వెస్ట్? అంటే మనం మల్టీ క్యాప్‌లో ఏం జరుగుతదంటే ఫండ్ మేనేజర్‌కు తనకు ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉండదండి. అంటే మినిమమ్ 65% ఆఫ్ హిస్ అసెట్ must be invested in equity, and one more condition, 25% minimum investment in large, mid and small cap stocks. So in case of flexi cap, minimum investment in equity is 65%, but there is no cap on 25 or 30. He can invest any percentage in small cap, mid cap, large cap. So this is a major difference అండి. సో హూ విల్ గెట్ ద మోర్ రిటర్న్స్ అంటే మనం ఇక్కడ మల్టీ క్యాప్‌లో ఫండ్ మేనేజర్ రోల్ తక్కువ ఉంటది కాబట్టి హీ హాస్ టు ఫాలో దట్ కండిషన్స్. 25% లార్జ్ క్యాప్, 25% మిడ్ క్యాప్, 25% స్మాల్ క్యాప్. ఇక్కడ మనకు రిటర్న్స్ అనేది కొంచెం తక్కువ రావచ్చు. లేదంటే కంపారిటివ్‌గా కొంచెం రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు. బట్ ఫ్లెక్సీ క్యాప్‌లో ఏం జరుగుతదంటే, ఫ్లెక్సీ క్యాప్‌లో ఫండ్ మేనేజరు తన స్ట్రాటజీ యూజ్ చేస్తా ఉంటాడు. అంటే హీ కెన్ ఈజీలీ మూవ్. క్యూంకి దేర్ ఈస్ నో బౌండరీ. సో, దేర్ ఈస్ నో క్యాప్. సో, హీ కెన్ మూవ్ విత్ హిస్ ఓన్ డెసిషన్ అండ్ విచ్ ఈస్ ద బెస్ట్ ఫండ్ అనేది చూజ్ చేసుకొని తను ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకొని ఇన్వెస్టర్స్‌కు ఎక్కువ రిటర్న్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తా ఉంటాడు. సో, ఇదండి ఈ రెండిటికి ఉన్న డిఫరెన్సు. సో, బట్ జనరల్‌గా ఓవరాల్‌గా తీసుకున్నట్టంటే దీస్ 2 ఫండ్స్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్ బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో, యూ కాంట్ గో స్మాల్ క్యాప్ డైరెక్ట్‌లీ. యూ కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ లార్జ్ క్యాప్. So you can choose these 2 funds to get moderate returns. So initially, so later on when you get experienced, you can put some fund in small cap or in large cap or mid cap. But initially, these 2 funds are best for investors, new investors. ఇదండి ఈరోజు మనం మాట్లాడుకునేది. థ్యాంక్ యూ సో మచ్. బట్ మన ఛానల్ని ఫాలో కండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డిఆర్బి వెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ మనది. మీకు గుర్తుంది కదా? ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.